వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ కేసులు భారీగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 5372 మంది డెంగీ బారిన పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 2 నెలల్లోనే 4000 మందికి డెంగీ సోకింది. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రిలో చూయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. తెలంగాణలో డెంగీ చాప కింద నీరులా విజృంభిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కొన్ని రోజులుగా జ్వరాల కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 5300 డెంగీ బారిన పడ్డారు. 2 నెలలుగా 4294 కొత్త కేసులు నమోదయ్యాయి. డెంగీ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో 6.5% పాజిటివిటీ ఉంటోంది. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి డెంగీ నిర్ధారణ అవుతోందని ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణ ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలోనే హైదరాబాద్లో అత్యధికంగా 1852 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సూర్యాపేటలో 471, మేడ్చల్ మల్కాజ్గిరిలో 426, ఖమ్మంలో 375 కేసులు నమోదయ్యాయి. ఇక నల్గొండలో 315, నిజామాబాద్లో 286, రంగారెడ్డి జిల్లాలో 232 నమోదైనట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకటించింది. జగిత్యాలలో 185, సంగారెడ్డిలో 160, వరంగల్లో 110 డెంగ్యూ కేసులు నమోదైనట్టు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చికున్ గునియా కేసులు 152 నమోదు కాగా మలేరియా సంబంధిత కేసులు 191 నమోదైనట్టు ఆరోగ్య శాఖ ప్రకటనలో పేర్కొంది. జూలై నుంచి ఇప్పటి వరకు సుమారు 1,42,79,000 నివాసాల్లో ఫీవర్ సర్వే చేసినట్టు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. డెంగీ బాధిత చిన్నారులతో నీలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ సహా జిల్లాలోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. బాధితుల్లో 7.5 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగీగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే 4-5 రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వాడొద్దని సూచిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.